కాశీలో టీ తయారు చేస్తున్నాడు అంటే అన్ని చోట్ల టీ ఉంటుంది కానీ ఇప్పుడు చూడండి ఏమేమి వేస్తారో చూడండి. అందులో ఫస్ట్ పాలు మరిగించి ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తారో చూడండి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి వచ్చేసి గులాబీ ఆకులు, తులసి ఆకులు. తాగాక చూస్తే హైలైట్ ఉంది. టేస్ట్ అయితే సూపర్ టేస్టీ. కానీ కొన్ని చోట్ల కొన్ని విధాలుగా ఉంటాయి. అలానే ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంది టీ. ఈయన పేరు వచ్చేసి బాబు అంట. याद करना तुम्हारा भाई ने दिया था नहीं, तुम्हारे भाई ने बना के दिया, बहुत अच्छा है वो। हाँ इसलिए हमारा दोस्त को बोला, हमको बताना। हाँ वही हमारा दोस्त को बोला था। तुम्हारा स्वामी టీ టేస్ట్ చేసి టీ ఎలా ఉంది చెప్పు స్వామి. बहुत बढ़िया బాగుందంట. సూపర్, बहुत बढ़िया, बहुत शुक्रिया. ఇప్పుడే కాశీలో టిఫిన్ రెడీ చేశారు. ఒగ్గాని అనిల్ స్వామి ఫుల్ ఒగ్గాని చూడ ఒగ్గాని. ఇప్పుడే స్నానం చేసుకొని ఒగ్గాని తింటున్నాం. ఓం నమః శివాయ. ఒగ్గాని సేవ ఎట్లా ఒగ్గాని బ్యాటరీ ఆటో లోకల్ ఆటోలో తిరిగాక సరిపోయింది మా అంతా. ఇప్పుడు ఆటో ఎక్కినాము. ఇప్పుడు ఆటో ఎక్కి బయలుదేరుతాం అన్ని దేవస్థానాలు. ఓం నమః శివాయ. జ్యోతిర్లింగప్ప చూడాలని చాలా ఆశ ఉందా. నా కోరిక నెరవేరింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆటోలో ఇంతమంది బస్సు వాళ్ళంతా మా బస్సు వాళ్ళంతా వస్తారు. మా వెనక మేము ముందు వెళ్తున్నాం. ఇప్పుడే మేము కోడలపేట నుంచి వెళ్తున్నాము. మొత్తం పులిమలలాగా ఉంది ఏరియా మొత్తం. ఆమె షార్ట్ కట్లో పోతున్నాడు అంతా కోడలపేట నుంచి. జాగ్రత్త ఉండాలా, పొరపాటు అయితే కష్టం. మరి ఇక్కడ అంత ముందు ఒక ఆట పోతుంది. కోడలపేట నుంచి జాగ్రత్త. ఏం చెప్పండి పక్కన కనిపించే మమ్మల్ని ఒక ఆట పోతుంది. దారి ఒకే ఆట పోతుంది పోయేది అంతే. बहुत बढ़िया. तो शॉर्टकट पुड़ करे इराना ఇప్పుడే పెద్ద మార్కెట్ లో ఎంటర్ అవుతున్నాం. బండి వెనక బండి కట్టి 2 బండ్లు పోతున్నాయి. यूट्यूब में आएगा, तुम्हें यूट्यूब में आएगा. మార్కెట్ ఇప్పుడే ఎంటర్ మార్కెట్ లోకి. ఇక్కడ మా సద్దాం ఉన్నాడు. కలిసి అంటే కాశీ మార్కెట్కి వెళ్తున్నాం. సద్దాం వాళ్ళు ఉన్నాడు. ఇడే సార్ చెప్తున్నాడు అడ్రస్ కరెక్ట్ అడ్రస్ పిలిచిపోతాడంట మా సద్దాము. అట్లా అమీర్ కూడా ఉన్నాడు. ముందే పిలిచిపోతారు. ఏం చెప్పారు చెప్ప మనము కాశీకి వస్తేనే ఎంత ఆనందం పడుతుంది. కాశీలో పుట్టి పెరిగిన వాళ్ళు మీరెంత అదృష్టం ఉంటారు. ఆయన చూసుకుంటూ ఆయన ఆడపిస్తూ ఆయన జాగ్రత్త తిరుగుతూ ఇంత పుణ్యం చేయాలి. ఇప్పుడే మా ఇంకొక ఆటో వచ్చింది. వీళ్ళ కొరకే వెయిట్ చేస్తున్నాము. వచ్చేసారు. ఇప్పుడు ఇది కనిపిస్తుండే బిల్డింగు. ఈ బిల్డింగ్ పక్కన నుంచి
సందులో ఇలా వెళ్ళాలి. ఈయన ఫుల్ ఆర్డర్ కొడుతున్నాడు. ఓం నమః శివాయ. అదేమో ఎవరికో పోవాలంట. ముందు యూట్యూబర్ మిడిల్ క్లాస్ సునీల్. ఆటో అది తీసేద్దండి. వీడియో తీసుకున్నప్పుడు పెట్టని పెట్టు నంబర్ ఇచ్చాడా? చాలా మంది అడుగుతున్నారు వీడియో తీస్తున్నారని, కొంతమంది తెలియదు. సబ్స్క్రైబ్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం టోటల్ చూడండి. కాశీకి వచ్చాం ఇప్పుడే. మొత్తం స్ట్రీట్స్ ఇక అన్ని మార్కెట్లు ఇక్కడ అన్ని ఇక్కడే. పెద్ద మార్కెట్ మా ఏరియాలో పెద్ద మార్కెట్ ఉంది. మా పెద్ద మార్కెట్ గురించి చెప్తాను. మా ఏరియా మార్కెట్ ఇదే బట్టల షాప్ ఇదే పెద్ద మార్కెట్ నుంచి ఇప్పుడే బయలుదేరుతున్నాము. సమయ పెద్ద మార్కెట్ పెద్ద మార్కెట్ ఇప్పుడే పెద్ద మార్కెట్ నుంచి పోతున్నాము. క్రౌడ్ ఎక్కువ ఉంది. శంభలింగేశ్వరం గుడికి పోతున్నాము. అందులో లింగు జీడే కలిసి వస్తాం. ఈడే బట్టల షాప్ పక్కన లైన్ గా ప్రభాకర్ ట్యాక్స్ లైన్ లో బట్టల షాప్ ఇది పక్కనే ఈడే ఎదురుగా వగ్గన్బాయి చూడడానికి కూడా ఉంది. ఈడే లింగు జీడి కలిసి వస్తాం. పై ఈడే చూపి ఒకసారి. పెద్ద మనిషిగా చిన్న చిన్న టీ షాపు గుళ్ళు ఉన్నాయి. చిన్న చిన్న గుళ్ళు గోపురాలు. భారత్ మాతాకి జై. ఇక్కడ భారత్ మాత ఉంది. ఇక్కడ ఇదిగో భారత్ మాత. రిటర్న్ జై భారత్ మాతాకి జై. జై భోలేనాథ్. మందులైతే హైలైట్ బజార్ లో ఎంటర్ అయినాము. ఇదంతా బంగారు బజారే. ఎట్లా పోవాలి తెలుసు మాకు ఇప్పుడు. 4 రోడ్లు వచ్చాడు. కన్ఫ్యూజ్ అయ్యాము. 4 రోడ్లు ఇట్లే ఏం తెలిసేది నాకు ఇట్లా సమయ ఘాట్ ఘాట్ సీదా సీదా అంట ఘాట్ డొనాల్డ్ ఘాట్ ఏమని చెప్పనా బా సమయ సీదా. జిలేబీ 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 వేడి వేడి జిలేబీ. సూపర్ చూడా చూడా. ये आने के बाद ये स्वच्छ भारत है. इनको धन्यवाद देना, बहुत धन्यवाद. हाँ क्या है 20 रुपये వచ్చినాక ఏం చేయాలి ఇప్పుడు? కాశీలో నీళ్ళు తీసుకోవాలి. సరే తర్వాత తీసుకో. రాజానే తర్వాత రాజాని ఢిల్లీ ఉన్నది. ఇంకా తీసుకో తీసుకో. బాబా మహాదేవ్ శంభూ శంకర అరోమరా నమస్కార ఘాట్కి అరోమరా. Always be happy coming to Varanasi. వారణాసి అబీబీ కాశీ వారణాసి. చాలా సంతోషంగా ఉంది. లైఫ్ లో ఇలాంటి ప్రదేశానికి ఎప్పుడో ఒకసారి రావాలి. అసలుకి అనుకోలేదు. ఉండు అస్సలు అనుకోలేదు. ఏదంటే పుణ్యక్షేత్రానికి మేము వస్తామని మేము కాశీకి. కానీ ఇలా వస్తాము ఇలా ఉంటుందనేసి అసలు అనుకోలేదు. కాకపోతే ఒక్కొక్కటి దర్శనం జరుగుతుంటే మనసుకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అది చెప్తే రాదు, అనుభవించాలి. మరి మా ముగ్గురు వచ్చినాము దీనికి. మరి కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు కానీ మొత్తానికి కూడా ఉద్దేశించి కాదు, జస్ట్ వర్ ఫన్. అందరూ ఎంజాయ్ చేయాలి, అందరూ బాగుండాలి, అందులో నేను కాశీ గంగకి వచ్చాము. చూపి లైవ్ లో దగ్గర నుంచి. ఇదే టీవీలో చూస్తుంటాము, వీడియోలో చూస్తుంటాము. మొదటిసారి ఇదే షూటింగ్ జరిగింది మన ఈ అందరు అంతా చిరంజీవి షూటింగ్ జరిగింది. అందరు మన అంతా ఇక ఉన్నారుగా ఇయేగా మొత్తం ఓం నమ శివాయ. మొత్తానికైతే కాశీ చేరుకున్నాము. కాశీ ఘాట్ ఫస్ట్ ఘాట్ ఇది. ఇంకా చాలా ఉన్నాయి. బోట్లోకి వెళ్ళాలి. బోట్లో వెళ్తే అన్ని చూపించుకొని వస్తారు. ఇప్పుడైతే మొత్తానికి మేము కాశీకి వచ్చేసాము. చాలా సంతోషంగా ఉంది. మేము ప్రయాణించిన మా 3 బస్సు యాత్ర వాళ్ళు అందరూ మొట్టమొదటిసారి అందరూ ఒకే చోట ఉన్నారు. ఈరోజు అందరూ ఒకే చోట కూర్చున్నారు.
అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో వాళ్ళు, చుట్టుపక్కల పల్లె వాళ్ళు, విలేజెస్. కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి కూర్చోండి. వీళ్ళు కూడా మా బస్సు వాళ్ళే. మొత్తం మన బస్సు వాళ్ళంతా ఒకే రోజు, మొట్టమొదటి రోజు అంటే ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు ఒకే చోట కూర్చున్నారన్నమాట, ఒకే దగ్గర. అందుకే ఈయన మా పాత ఆయనలే. మొత్తం 3 బస్సుల వాళ్ళు కలిపి 150 మంది. వీళ్ళు కూడా మా బస్సు వాళ్ళే. స్వామి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. మిడిల్ క్లాస్ సునీల్ M47, మిడిల్ క్లాస్ సునీల్. తప్పకుండా సరే మన సవాళ్ళు అన్నారు. ఇంకా ఈయన మా బస్సు యాత్రలో మొత్తం అంతా కర్త కర్మక్రియ, ఫుడ్, టిఫిన్, భోజనము, కాఫీ అన్నీ మాకు సహకరిస్తున్నారు. వీరి కుటుంబానికి చల్లగా చూడాలని కోరుతున్నాము. శివయ్య, ఇదే హరిశ్చంద్ర ఘాట్, ఇది మనకు తెలీదు. కాశీ ఘాట్ పేరు ఉన్నాయి. ఇప్పుడు అందరూ బోట్ ఎక్కండి. ఇట్లే అట్లా అట్లా నిదానండి, మరి నదిలో పడారు. ఆమె మా ఇన్ఛార్జ్, టీమ్ లీడర్, హెడ్ ఆఫ్ ద లీడర్. వెనక పంపిస్తా. చాలా గొప్ప విషయమే. ఈమె ఇంతమందిని మెయింటైన్ చేయడం అంటే ఆషామాషా కాదు, చాలా మెచ్చుకోవచ్చు. ధైర్యం, సాహసం అంతా మొత్తం. చెప్పు ఏం పర్లేదు స్వామి, చెప్పు. రావాలి, ఇంకా జనాలు ఎక్కువ రావాలా? తర్వాత వీళ్ళంతా మా బస్సు యాత్రికులే. ఇప్పుడు ఈ బోట్లో వెళ్తున్నాము. బోట్లో వెళ్ళి అవతల ఘాట్ సైడ్ వెళ్తాం. మా బోట్ ఒకటి వెళ్ళిపోయింది ముందు. రెండో బోట్ వెళ్తుంది. అక్కడ వెళ్ళేది రెండో బోటు, ఇది రెండో బోటు. ఇందులో మా ఓకే, ఇది ఒక బోట్ మంది. వెనకపోండి వెనకెళ్ళండి, వెళ్ళకండి. పీచే జావ్. అవునవును స్వామి, వెనకపోండి, అటుకోండి. ఇది వచ్చేసి మన 3వ బోటు. ఇప్పుడు ఈ బోట్లో వెళ్తున్నాం మేము. ఇప్పుడు ఇంకో బోట్లో వెళ్తున్నాం మేము. సరే వీడియో తీస్తాను కదా, చూడు క్యాబ్ పెట్టుకోవాలా? ఏమో మాకు క్యాబ్ ఇచ్చారు. ఇప్పుడు క్యాబ్ పెట్టుకోవాలట. ఇదొక బోర్డేమో యాక్చువల్ పెట్టుకోవడం, మళ్ళా పెట్టుకోవాలట. కొట్టిదారా ఓం నమః శివాయ. టోపీ ఇచ్చారు, ఇప్పుడు బ్లాంకెట్ ఇచ్చారు, వేసుకోవాలి. కూర్చోండి. అది గోవి అందరు కొట్లాడుతున్నారు ఇక్కడ. అది
కట్టారు దానికి డ్రైవరు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అది దారి కట్టింటారు తెగిపోతుంది కాశీలో గంగా స్నానం అయిపోయింది ఇప్పుడే పరమేశ్వర ದೇವರು ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಅದೇ ಮಾಡ್ತಾರೆ ಗೊತ್ತಲ್ಲ ಏನು ಮಾಧವಿ ನಮ್ಮ ಹೆಸರು ಸುನಿಲ್ ಅಂತ ನಮ್ದು ಆದೋನಿ ನಿಮ್ದು ಬಳ್ಳಾರಿ ಅಂದ್ರೆ ನಮ್ಗೆ ಹತ್ರ ನಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಬರುತ್ತೆ ಬೇಜಾರು ಮಾಡ್ಕೋಬೇಡ ಮಾಧವಿ ಮದುವೆ ಅಲ್ಲ ಮದುವೆ ಆಯ್ತಾನೆ ಸ್ಕೂಲ್ ಹೋಗ್ತೀಯ ಏನಂತ ಗೊತ್ತಿಲ್ಲ ಸ್ಕೂಲ್ ಹೋಗಲ್ಲ LKG UKG ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ LKG ಅಲ್ಲ ಸುಳ್ಳು ಹೇಳ್ತಾರೆ ಸರಿ ಯಾತ್ರಾ ಹೆಂಗಿದೆ ನಿಮಗೆ ಅಲ್ಲ ಯಾತ್ರಾ ಹೆಂಗಿದೆ ಚೆನ್ನಾಗಿದೆ ಇರುತ್ತೆ ಇಲ್ಲಾಂದ್ರೆ ನಾನು ಕೊಡ್ತೀನಿ ಮಾಧವಿ ఇప్పుడే చిత్తరాఘాట్ గంగా స్నానం చేసి వెళ్తున్నాము మా మాధవితో కలిసి పోటీ వెళ్తున్నాము మాధవి వాళ్ళ ఊరు బళ్ళారి అంట
ఇప్పుడు బోర్డు నుంచి దిగి దర్శనానికి ఏదో వెళ్తున్నాము. బ్లూటూత్ ఇప్పుడు ఇది వచ్చేసి ఏ పేర్లు ఉన్నాయో మాకు తెలియదు. మా గ్రూప్ అంతా టోపీ అయిపోయింది. ఓం నమః శివాయ అంతా మా సైన్యానికి వస్తున్నారు అంతా. ఓకే నువ్వు పెట్టుకో. టోపీ ఎందుకంటే మాకు మిస్ అవుతారని భయంతో మన వాళ్ళు అనేటట్టుగా గ్రీన్ గ్రీన్ అంటే పచ్చదనం కాదు, ముందుకు వెళ్ళిపోతాము అని గ్రీన్ సిగ్నల్. టోపీ ఉంటే మన వాళ్ళని అర్థం. అందుకే మా గ్రూప్ మొత్తం టోపీ ధరించాము. ఎక్కడైనా తప్పిపోతే ఏ టోపీ వాళ్ళ జల్దీ గుర్తుపట్టచ్చు అని చెప్పేసి అందరికి టోపీ.